నూజివీడు ట్రిపుల్ ఐటీలో లెక్చరర్స్ విద్యార్థినులకు ప్రేమ కవితలు పంపి వేధిస్తున్నట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై డైరెక్టర్ గోపాలరాజు స్పందిస్తూ విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా బయట జరుగుతున్న ప్రచారంపై కమిటీ వేసి విచారిస్తున్నామని ఆయన చెప్పారు. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థల్లో ఇటువంటి ఘటనలు జరగడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని యాజమాన్యం వెల్లడించింది. కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ నుంచి కొంతమంది ఫ్యాకల్టీ అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నారని నా దృష్టికి వచ్చిన తర్వాత అందులో ఎంతవరకు నిజం ఉంది, లేకపోతే అవేమైనా ఫేక్ మెసేజెస్ ఈ రోజున్న ఏఐ టెక్నాలజీలో ఏదైనా పాసిబుల్ కదా అని చెప్పి ఒకసారి మా క్యాంపస్లో ఇంటర్నల్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీని వాటిల్లో ఎంతవరకు నిజం ఉంది, నిజాలు తెలుసుకొని ఒక రిపోర్ట్ లాగా ఇమ్మని నేను ఆదేశించడం జరిగింది. వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఎవరినైతే అందులో కంప్లైంట్లో ఉన్నాయో ఆ ఫ్యాకల్టీని, తర్వాత ఆ పిల్లల్ని కూడా విచారిస్తున్నారు. విచారణ ఇంకా పూర్తి కాలేదు. విచారణ 1-2 రోజుల్లో పూర్తవుతుంది. విచారణ పూర్తయిన వెంటనే వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేసిన వెంటనే నిజాలు తెలిసిన తర్వాత రూల్స్ ప్రకారం వెంటనే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందండి.